హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ స్వీట్ కార్న్తో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు ఫ్రెష్ స్వీట్ కార్న్ని తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని, నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక కార్న్ తీసుకొని చూస్తే కొంచెం పలుకుగా ఉంటుంది, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇప్పుడు వీటన్నింటిని స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదాని వేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్, మైదా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, వేసుకున్నాక అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కార్న్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్లో పట్టాయాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత మెల్లిగా కదుపుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీరు ఇలాగే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.